హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాగ ఓపెన్ చేశారు కదా, నా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి చాలా చిన్న బ్లాగ్. సింపుల్గా మా ఇంటికి మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. వాళ్ళ కోసం సింపుల్ లంచ్ మెనూ ఎలా ఉంటుంది, ఏమేమి స్పెషల్స్ చేస్తున్నాము అనేది జస్ట్ ఈ వీడియోలో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, చూసేయండి. అలాగే హౌస్ క్లీనింగ్ మొత్తం చేస్తున్నాను, బెడ్షీట్స్ అవన్నీ మారుస్తున్నాను, ఏది ఇద్దామని చూస్తున్నాను. క్రీమ్ కలర్ కొంచెం లైట్ షేడ్లో మంచిగా అనిపిస్తుంది. అలాగే ఇది వచ్చేసి గ్రే కలర్ వచ్చేసి ఇది క్రీమ్ కలర్ బెడ్షీట్ వేసాను. ఇది వచ్చేసి ఫైనల్ లుక్. సింపుల్ బెడ్షీట్ ఇది. ఇక్కడ మాల్స్లో తీసుకున్నది ఏం కాదు, జస్ట్ ఇలా ఇంటి ముందు వస్తే 500కి 2 అని తీసుకున్నాము. అందులో ఒక బెడ్షీట్ అనమాట ఇది. లుక్ అయితే చాలా చాలా బాగుంది. సింపుల్ అండ్ క్లీన్, నీట్గా చాలా బాగుంది. ఇవి వచ్చేసి పిల్లోస్ వచ్చేసి మనకు కొంచెం కాంట్రాస్ట్లో వచ్చిందనమాట. ఇది వచ్చేసి కొంచెం కాటన్ మిక్స్, ప్యూర్ కాటన్ ఏం కాదు, కాటన్ మిక్స్. ఇది వచ్చేసి ఫైనల్ లుక్ బెడ్ది. ఆ తర్వాత ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను. కిచెన్ ఏమి స్పెషల్స్ ఏంటి అనేది చూద్దాం. సింపుల్ లంచ్ మెనూ, బిర్యానీ అండ్ గోంగూర చట్నీ, రైతా అండ్ తిన్న తర్వాత స్వీట్ కోసం సేమియా చేద్దాం అనుకుంటున్నాను. అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇక్కడైతే ఫస్ట్ సేమియా పెట్టేశాను. స్వీట్ తయారు చేసేసి పక్కన పెట్టేస్తే ఫ్రిడ్జ్లో కొంచెం సేపు చిల్ అవుతుంది అనేసి ముందు సేమియా స్టార్ట్ చేశాను. సింపుల్గా సగ్గుబియ్యం వేసేసి సేమియా సగ్గుబియ్యం పాయసం అనమాట. ఎంతసేపు అయినా చిక్కబడకుండా అలాగే మంచిగా ఉంటుంది, టైట్ అయిపోకుండా. సింపుల్ ప్రాసెస్ ఇది. సేమియా పాయసం వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సేమియాలో పాలల్లో సగ్గుబియ్యం అనేది ఉడుకుతుంది. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, బాదము, జీడిపప్పు, అలాగే కిస్మిస్, అలాగే మెలన్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే సేమియా ఇక్కడ రోస్ట్ చేసి పెట్టుకున్నాను, పాలల్లో యాడ్ చేస్తున్నాను. కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి వేసేయడమే. సింపుల్ ప్రాసెస్ అయితే. చేసేసి ముందు పక్కన పెట్టేస్తే ఫ్రిడ్జ్లో మంచిగా చిల్ అవుతుంది. అలాగే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి. ఇంకా 4-5 వీడియోస్ ఉన్నాయి. బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి యూస్ఫుల్ అయ్యే ఫుడ్, అలాగే మిల్క్ ప్రొడక్షన్కి మంచి మంచి రెసిపీస్ కూడా నేను చేస్తాను. బేబీ కేర్, బేబీ ఫుడ్ ఇవన్నీ నా వీడియోస్లో వస్తాయి. ఇక్కడ వచ్చేసి రైతా ప్రిపేర్ అవుతుంది. అంటే నేను ఇంకా నా బేబీకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఒక 10 to 15 days తర్వాత ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనేది నా వీడియోలో పోస్ట్ చేస్తాను. అలాగే ఇంకా మీషో రిలేటెడ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్ ఇవన్నీ నా ఛానల్లో వస్తాయి. చార్మినార్ షాపింగ్ బ్లాగ్ కూడా ఉంది, తొందరలో పోస్ట్ చేస్తాను. తక్కువ ప్రైస్లో ఎక్కడెక్కడ మనం తీసుకోవచ్చు, ఎలా బార్గెనింగ్ చేయొచ్చు, ప్రైస్ వాళ్ళు ఎలా చెప్తే మనం ఎలా అడగవచ్చు, నేనేమేమి తీసుకున్నారు చార్మినార్ అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి రైతా ప్రిపరేషన్ అవుతుంది. రైతా మరీ పల్చగా ఉంటే బాగోదు, కొంచెం చిక్కగా ఇలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ బిర్యానీ ఖచ్చితంగా ఉంటుంది. సింపుల్ చికెన్ బిర్యానీ ఈజీగా చేశాను. కాకపోతే ప్రాసెస్ మొత్తం నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను హడావిడిలో. నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి 1.5 kg రైస్, 1.5 kg చికెన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. చికెన్ వచ్చేసి నేను మంచిగా ఒక 3-4 hours మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేశాను. చికెన్ని ఒక హాఫ్ బాయిల్ చేసిన తర్వాత రైస్ కూడా హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత రెండు కలిపి దమ్ చేశాను. కొంతమంది పచ్చి చికెన్ కూడా అలాగే దమ్ పెడతారు. నాకు ఎందుకు అలా ఉడకదు, కొంచెం ఇది అనిపిస్తుంది. అందుకే నేను హాఫ్ బాయిల్ చేసేసి ఒక 20 to 25 minutes లో ఫ్లేమ్లో దమ్ ఇచ్చేస్తాను. సింపుల్గా చాలా చాలా బాగుంటుంది బిర్యానీ. నేను ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ యూస్ చేస్తాను, చూస్తున్నారు కదా. ఈ కలర్ వచ్చేసి నేను పాలల్లో సాఫ్రాన్ పాలల్లో యాడ్ చేసి వేసాను. న్యాచురల్ కలర్సే, చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా గోంగూర చట్నీ కూడా ప్రిపరేషన్ చేయాలి, చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ రైతా అండ్ గోంగూర చట్నీ ప్రిఫర్ చేస్తాం మేము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అని ఇక్కడ అడుగుతున్నాను. ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.